ఏంసినా చెప్పున్నా. ఏం ఎందుకు ఇబ్బంది పెడతాను మమ్మల్ని? నేనేం ఇబ్బంది పెట్టాను ఎవరిని? రాసిన తెలుసుకోవాలి కదా, ఎవరు మాట్లాడి ఇబ్బంది కదా, ఎవరు మాట్లాడి ఇబ్బంది పెట్టకూడదున. నేను ఎవరి మాటేనే ఉన్నా ఇప్పుడు, కానీ పొరపాటు పడతాను. ఇప్పుడు మనం బంధువులు దగ్గర నువ్వు కాదన్నా, నేను 2 ఏళ్ళలో అట్లా కాదునా, ఇప్పుడు అట్లా కాదు అన్నా, నేను చేసుకుంటాను లేకపోతే నాకు ఏదన్నా చేయండి చేస్తా కదా. నేను అడిగితే కదన్నా మిమ్మల్ని బ్రిడ్జి కింద వరకు అడిగితే వాళ్ళతో మీతో మాట్లాడే పని వచ్చినా వచ్చి కూర్చుంటే నేనే చేసి పెడతా కదా. ఇప్పుడు మనం కొట్లాడుకుంటే అనుకో అడ్వాంటేజ్ వస్తాను ఇచ్చిన కరెక్టే కదన్నా. నీకేం కావాలో చెప్పు, నేను చేసి పెడతా. ఏం కావాలో చెప్పు. నేను ఏముందినా వర్కులు అడిగినా అంటే నాకేమవసరం, నీకే నాకు స్టార్ట్ అయ్యేది అటు నుంచి. నువ్వు వర్కులు ఏం చేయొద్దు, నీకేం కావాలో చెప్పు, నేను చేసి పెడతా. మంత్లీ పంపిస్తా. నువ్వు వర్కుల నుంచి వదిలేయి, నీకేం కావాలో చెప్పు, మంత్లీ పంపిస్తా. నువ్వు ఇప్పుడు మా బావల బంధువు, నాకు బంధువు అయినట్లే కదా. మా బావ కాదు, నేను ఇప్పుడు పిల్లప్పుడే మా బోర్లు వేపించినాను. నువ్వు మీ ఆయన మనం కొట్లాడితే ఏమొచ్చేసినా, నీకేం కావాలో చెప్తున్నా చేసి పెడతా. నాకు నీ మీద ఎటువంటి ఇది లేదన్నా. బిఫోర్ నువ్వు ఎప్పుడు చేసినా నేను మాట్లాడతా అంటే రెస్పాండ్ అవుతా అంటే ఇప్పుడుగా నదిస్తున్నా. ఇప్పుడు నీకేం కావాలో చెప్పి నేను చేసి పెడతా, ఇబ్బంది ఏం లేదు. ఎవడోడు మనం కొట్లాడుకుంటే ఎవడు మధ్యలో వాడు దూరి. అందరూ పెద్ద మనుషులు అయినారు, నీకే నాకు. ప్రతి ఒక్కడు అనంతపూర్లోడు, ప్రతి ఒక్కడు పెద్ద మనిషి. మరి ఏం మీసాలు లేనివాడు కానీ పెద్ద మనిషి అయినా మరి. దాకా అడిగేది నువ్వేమన్నా కొత్త? నీకే చెప్పే కదా మామతో మాట్లాడించని. నేను 2 సార్లు పిలిచిపోయినందుకే ఇప్పుడు మా వాళ్ళు నన్ను చాలా ఇబ్బంది పెడతారు ఇంట్లో కలిపినందుకే. ఇప్పుడు నువ్వే చేసింది ఇదంతా కలిపారు ఎలక్షన్లో. అప్పుడునే నన్ను వెలేసినారు మా వాళ్ళందరూ. నీకు ఓపెన్ గా చెప్తాను, ఈరోజు వీపీసీ దగ్గర ఉన్న ఎవరు నన్ను నమ్మరున్నా. నీకు ఇంకోటి తెలుసో తెలియదు, ఈరోజు నీకు చెప్తానా. వీపీసీ దగ్గర ఉన్న ఎవరు నన్ను నమ్మరు క్యాడర్. ఎందుకు తెలుసా? ఆ రోజు నేను ఇంటికి పిలిచిపోయినానని. పిలిచిపోయిందా నువ్వు కదా? వీపీసీ ఇంటికి పిలిచిపోయినానని నమ్మరు నన్ను. గుడిపించింది నువ్వు కదా? అంతే కదన్నా, ఎట్లా నమ్ముతారు చెప్పు వాళ్ళు? నన్ను ఎట్లా నమ్ముతారన్నా? నువ్వే చెప్పు. నేను పిలుచుకోకపోతే నన్ను నమ్ముతారన్నా? కాదు, వాళ్ళకి తెలీదు నువ్వు నావాడని. అదే కదా, 2 సార్లు పిలిచిపోయింది ఇది, ఒకసారి కానీ కాదు. ఇప్పుడు మీ వాళ్ళు కొడతామంటారు, వాళ్ళు కొడతామంటే ఎవరు వాళ్ళన్నా? ఆ రోజు వీపీసీ దగ్గర వాళ్ళు అన్నారంట, ముందు శ్రీనివాస్ చౌదరి కానీ కొట్టాలా, వాడే చూడు పిలిచిపోయిండేది. దగ్గుబాటి ప్రసాద్ పిలిచిపోయి ఇంటికి పిలిచిపోయాడు, ముందు వీళ్ళు కొట్టాలా నా కొడుకుని, మేమందరూ ఏం కావాలా, వాడు చూడు ఇన్ని రోజులు ఉండి వాడు పిలుచుకోమన్నాడని అన్నారంట అంతా. నాకెవరు చెప్తా అంటారు కదా ఆడ. నమ్ముకున్నావు కౌంటింగ్ రోజు కానీ ఫోన్ చేసినా లేదా అన్న ఓల్డ్ టౌన్ ఇట్లా జరుగుతుందంటే నువ్వు రాయలమూర్లు పోయినారు కదా. నేను కలుస్తాను ఒకసారి, నీతో కలుస్తాను. హైదరాబాద్ లోనే ఎక్కడైనా కలుస్తా. అనంతపూర్లో కాకుండా బెంగళూరులోనూ, నువ్వు హైదరాబాద్ విజయవాడ పోయినప్పుడు కలుస్తాను. బెంగళూరు కదా, హైదరాబాద్ లో కలుస్తున్నా. హైదరాబాద్ లో కలుస్తానన్నా. ఇంట్లో ఉన్నా నేను 8కే ఇంట్లో ఉంటా, బయటికి పోను, ఎక్కడ కలిసాను. అనంతపురేనా? రేపు విజయవాడ పోతానా, రేపు నైట్ విజయవాడకు పోతాను. మర్నాడు ఆడుంటా విజయవాడలో. నీకేమైనా కావాలంటే చేపించుకో, సంపాదించుకో, నేను చేసి పెడతా. నేను అడిగినా 2-3 సార్లు అడిగినా, శివశంకర్ని అడిగినా, సుందర్ని అడిగినా. టెండర్లు తీసుకుపోయినందుకు నాకు గిఫ్ట్ ఇచ్చినావు కదన్నా. అడిగితే కదన్నా, యాది మన బ్రిడ్జి కింద వరకు అడిగినా.
నన్ను అడగలేదు, ఎక్కడికన్నా అడగలా. నాకు వాట్సాప్ మెసేజ్ ఇప్పటికీ ఉందా నీది? ఇలా నన్ను అడగలా. నీకేనా చేసుకో నువ్వు, లేకపోతే మాట్లాడు. నేను వచ్చాను ఉన్నా కలుస్తా, ఇబ్బంది లేదు నాకు. ఏం చెప్తే చేస్తాను, ఇబ్బంది లేదు. మిగతా వాళ్ళతో పోలిస్తే కొంచెం బెటర్ అనిపిస్తున్నా నాకు, మిగతా వాళ్ళతో పోలిస్తే. మిగతా పొలిటిక్స్ నాయకుడు అరే నువ్వు రావాలంటే రానా అంతే కదా, అంతే కదన్నా. రారా అంటే రానా అంటే కాదు, ఫోన్ చేసి రారా గాడిది అంటే వస్తాను. ఏముంది మా మామయ్య కదా.